పల్నాడు రాజకీయాలు మరోసారి సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ వైసీపీ నేతల మధ్య యుద్ధం ముదురుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల పోస్టులతో నెట్టింట పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తామంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు కలకలం మరింత పెంచుతోంది. దీనికి కౌంటర్గా టీడీపీ శ్రేణులు కూడా రంగంలోకి దిగాయి. పల్నాడు జిల్లాలో విగ్రహాల దొంగలు ఎవరు అనంటూ పాత విషయాలను తెరపైకి తెస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పిన్నెల్లి సోదరులు తన ఇంటికి వచ్చి తన మద్దతు కోసం గంటల తరబడి బతిమలాడిన విషయం మర్చిపోయారా అని మరో పోస్ట్ చేశారు. రాత్రి 8 గంటలకు వైసీపీ చేయబోయే ఆ కీలక ప్రకటన ఏంటి, దానికి టీడీపీ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతోంది. చూడొచ్చు, 2 పోస్టులు కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద. వైసీపీ గోపీనాయుడు పేరుతో వైసీపీ పోస్ట్ చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా దానికి కౌంటర్ ఇస్తోంది. మీ అన్నలు పిల్లి బ్రదర్స్ మా బాబాయ్ జేబీఆర్ ఇంటికెళ్లి కాళ్లు పట్టుకుని మద్దతు కావాలి మాకు అని అడిగిన విషయం మర్చినట్లు నటిస్తున్నారా అని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇక వైసీపీ కూడా ఇవాళ రాత్రి 8 గంటలకు ఒక పోస్ట్ పెడతాము, మొత్తం నిజాలని బయటకు పెడతాము అని అంటూ వైసీపీ పార్టీ కూడా పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఇవి తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. రాత్రి 8 గంటలకు మాచర్లలో ఏం జరగబోతోంది అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మొత్తం చుట్టుపక్కలంతా కూడా చూడొచ్చు. నేను నిన్న ఉదయం మాచర్ల నియోజకవర్గంలో 2 సార్లు పండబెట్టి తొక్కితే 15 ఏళ్లు నియోజకవర్గం వైపు కన్నెత్తికుండా చేశాం, అది పండబెట్టడం అంటే అంటూ పిన్నెల్లి రాజ్యాంగం అంటూ పిన్నెల్లి కూడా పోస్ట్ చేస్తున్నారు. సో తరచుగా ఇలాంటి పోస్టులు ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టుకుంటూ సై అంటే సై అంటూ అక్కడ కాలు దూవుతూ ఉన్నారు. అది మరింత పీక్ స్టేజ్కు చేరుకుపోయింది. ఇవాళ రాత్రి 8 గంటలకు వైసీపీ ఒక పెద్ద బాంబు పేలుస్తాము అనంటూ ఒక సోషల్ మీడియాలో పెట్టింది. చూడొచ్చు, రాత్రి 8 గంటలకు మాచర్ల తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ సిద్ధంగా ఉండండి. మీకు కాస్త బాధాకరమైన విషయం అయినప్పటికీ నిజం ఏ రోజైనా తెలియాలి అన్న ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా మాచర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్బుక్ పేజీలో రాత్రి 8 గంటలకు కొన్ని చేదు నిజాలు తెలుసుకోండి అని అంటూ నాయుడు పేరుతో వైసీపీ పోస్ట్ చేసింది. దానికి కౌంటర్గా టీడీపీ కూడా పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇన్ని రోజులుగా కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. కానీ ఇవాళ రాత్రి 8 గంటలకు మాత్రం బాంబు పేలుస్తాము అని అంటూ వైసీపీ పోస్ట్ చేసింది. మరి చూడాలి దీనికి కౌంటర్గా టీడీపీ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుందో. తెలుగుదేశం వైసీపీ 2 కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూనే ఉన్నారు. మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు మరి ఏం జరగబోతోంది? మాచర్లలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం 6:30 గంటలు అవుతోంది. సో ఇంకా ఒక 2:30 గంటల్లో అసలు ఏం జరగబోతోంది? మాచర్ల ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం బయట పెట్టబోతోంది వైసీపీ, దేనికి సంబంధించి బయట పెడతారు అన్న విషయాలపైన మొత్తం మాచర్ల అంతా కూడా చర్చనీయాంశంగా మారుతోంది. రైట్, మా ప్రతినిధి మణికుమార్ జాయిన్ అవుతున్నారు. మణికుమార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారుతోంది ఈ సోషల్ మీడియా వార్ ఏదైతే ఉందో. స్థానికంగా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ, అండ్ అలాగే పోలీసులు ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందా? కేవలం ఇది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నప్పటికీ కూడా ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందా అక్కడ లోకల్గా? మాచర్లలో మీరన్నట్టు ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు ఎంటర్ అవ్వాల్సిన సమయం ఆసన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అటు టీడీపీ వైసీపీ పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అటు ఈ రోజు ఉదయం వైసీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక సోషల్ మీడియా పేజీలో ఈ రోజు రాత్రి 8 గంటలకు ఒక బిగ్ బాంబు చూస్తారు. బిగ్ బాంబు వదులుతున్నామంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మీరు అది చూడొచ్చు. ఇది టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కాస్త బాధ కలిగించే విషయం అయినప్పటికీ ఖచ్చితంగా నిజాలు తీయాలి కాబట్టి
ఇది మేము ఖచ్చితంగా ఈ బిగ్ బాంగ్ ఉంటుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ చెందినటువంటి కొన్ని సోషల్ మీడియా పేజీల్లో ఆ పోస్ట్ ప్రత్యక్షమైంది. అప్పటి నుంచి కూడా అటు టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ కూడా పోస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాచర్లలో రాజకీయాలు వేడెక్కి అని మనకి అర్థమవుతోంది. అటు ఒకరు టీడీపీ వైఎస్ఆర్సీపీ కౌంటర్ గా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అటు టీడీపీ కూడా పోస్టులు చేస్తుంది. అటు విగ్రహాలు పల్నాడు జిల్లాలో విగ్రహాల దొంగలు ఎవరు అంటూ కూడా అటు టీడీపీ సంబంధించిన పేజీల్లో కూడా పోస్టులు పెడతా ఉన్నారు. మరోవైపు 2019, 2024 మధ్య ఈ పిన్నెల్లి బ్రదర్స్ మా ఇంటికి వచ్చి అంటే ఈ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఇంటికి వచ్చి బతిమాలిన సంగతి మర్చిపోయారంటూ కూడా ఒక పోస్ట్ ను కూడా పెట్టారు. అదే విధంగా గతంలో జరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి పోస్టులు పెడతా ఉన్నారు. మరోవైపు ఈ వైఎస్ఆర్సీపీ టీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇది ఇంకా తారాస్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఈ రోజు 8 గంటలకి వైఎస్ఆర్సీపీ ఏం బయట పెట్టబోతుంది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ పోస్ట్ నేపథ్యంలోనే ఇంకా ఇటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. మొత్తం మాచర్ల నియోజకవర్గంలో ఈ పోస్టులు అంత సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ రోజు రాత్రి 8 గంటలకు ఏం బయట పెడుతుంది వైఎస్ఆర్సీపీ పేజీలో, ఆ సోషల్ మీడియా పేజీలో ఏం బయటకు వస్తుందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల పిన్నెల్లి బ్రదర్స్ అయితే జంట హత్యల కేసులకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఇటీవల బయటకు వచ్చారు. దాదాపు 118 రోజులు జైలు జీవితం తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పోస్టులు రావడం కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశ అంశంగా మారింది. నిన్న ఇటీవల జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అటు పిన్నెల్లి బ్రదర్స్ టార్గెట్ గా వాళ్ళు విమర్శిస్తూ కూడా టార్గెట్ గా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ మాచర్లలో ఊపు వచ్చినట్టు కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా ఈ వైఎస్ఆర్ టీడీపీ వైసీపీ మధ్య వార్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియాలో పరిమితం అయ్యింది. ఈ రోజు రాత్రి 8 గంటలకు వైఎస్ఆర్సీపీ ఏం బయట పెడుతుంది, బయట పెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దాని మీద కూడా తీవ్రంగా చర్చనీయాంశం అవుతూ ఉంది. అయితే దీని మీద ఖచ్చితంగా పోలీసులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకి అటు వైఎస్ఆర్సీపీ పెట్టేటువంటి పోస్టులకు సంబంధించి ఏమైనా పరిణామాలు ఏమైనా జరిగితే గనక ఖచ్చితంగా దానికి పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుగానే అరికట్టాల్సిన అవసరం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పిన్నెల్లి బ్రదర్స్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాచర్ల రాజకీయాలు హీట్ ఎక్కేట్లుగా మనకి తెలుస్తోంది. మరి దీని మీద ఈ రోజు రాత్రి 8 గంటలకు వైఎస్ఆర్సీపీ ఏం పోస్టులు బయట పెడుతోంది, ఏ బిగ్ బాంబ్ ఏం తెలుస్తుందనే దాని మీద ఒక ఆసక్తికర పరిణామంగా చోటు చేసుకుంటూ మనకి తెలుస్తోంది. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.